ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో అమరావతి నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు 1631 రోజుల పాటు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకి వచ్చిన సీట్లతో సరిపోలుతోందన్నారు. పోలవరాన్ని గత వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందన్నారు. రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలుపెట్టామని, కానీ గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతుందన్నారు బాబు. అమరావతిని కాపాడుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ హయాంలో కూల్చిన ప్రజావేదికను చంద్రబాబు సందర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్లీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటికి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా